మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? అసలు అనవసరంగా నేను పాలిటిక్స్‌లో వచ్చానని ఎప్పుడు అనిపించలేదా మీకు? పాలిటిక్స్ వచ్చే ముందు నేను చాలా ఆలోచించిన. ఎందుకంటే నాంపల్లిలో ఒక ఫెనాటిక్ పార్టీ ఉన్నది. నాంపల్లిలో ఒక ఎంఐఎం పార్టీ ఉన్నది. వాళ్ళ దారుస్సలాం ఇక్కడనే ఉన్నది. వాళ్ళు 60 ఇయర్స్ ఓల్డ్ పార్టీ. వాళ్ళు మొత్తం రిలీజన్ గురించి మాట్లాడి అల్లాహు అక్బర్ చర్చి నారే తక్బీర్ చెప్పి మొత్తం ముస్లిమ్స్కి ఏం పని చేయరు, ఉట్టి మాటలతో రైట్ మబ్బి పెట్టి బోకసోట్లతో గెలుస్తున్నారు. నేను ఫస్ట్ టైం ఎలక్షన్ కంటెస్ట్ చేసే ముందు ఈ మొత్తం హోంవర్క్ చేసిన తర్వాత, స్టడీ చేసిన తర్వాత నా మైండ్లో ఒకటే వచ్చింది, 1 టైం 2 టైమ్స్లో నేను గెలవలేను. ఎందుకంటే నేను ఇక్కడ సక్సెస్ కోసం వస్తలేను, నేను హిస్టరీ కోసం వస్తున్నా. జీవితం మొత్తం అంకితం చేస్తేనే నాకు హిస్టరీ వస్తుంది. దానికోసం నేను ఎప్పుడు ఓడిపోతే తెలుసు నాకు. ఈ ఏరియా ఒక డెజర్ట్. గుడ్ ఆన్సర్ సార్. ఈ ఏరియా ఒక డెజర్ట్లో ఒక గార్డెన్ వేయాలి అని నేను ఆలోచనతో వచ్చిన. ఒక డెజర్ట్లో గార్డెన్ వేయాలి అంటే ఎంత కష్టం, మొత్తం ఒక జీవితంలో అంకితం చేయాలి. కానీ ఆ డెజర్ట్లో ఇప్పుడు ఒక బౌండరీ వాల్ కట్టిన, ఆ డెజర్ట్కు ఒక పేరు ఇచ్చిన, ఆ గార్డెన్కి సీడ్స్ కూడా వేసిన. ఇప్పుడు ప్లాంట్స్ వస్తున్నాయి, ఫ్యూచర్లో వస్తాయి ట్రీస్. కొంత టైం ఆగండి, ఆ ట్రీ వస్తుంది, ఆ ఫ్లవర్ వస్తుంది, ఆ ఫ్రూట్ వస్తుంది, ఆ తప్పకుండా అది వస్తుంది. ఆ నమ్మకం మీకు ఉంది, ఉన్నది. దాన్ని అడగండి, ఖచ్చితంగా వస్తుంది. దానికోసం ఎప్పుడు ఓడిపోతే నేను నెక్స్ట్ డే ఆఫీస్ వచ్చేసారు. 2009 ఓడిపోయినా, నెక్స్ట్ డే ఆఫీస్ వచ్చి మొత్తం నా క్యాడర్ ఏడుస్తున్నది. ఒకటే మాట అన్న, 2014 రెడీగా. 2014 ఓడిపోయినా, నెక్స్ట్ డే వచ్చిన 2018 రెడీగా. 18 ఓడిపోయినా, అప్పుడు వచ్చిన చెప్పిన 23 రెడీగా. 23 ఓడిపోయినా, ఇప్పుడు వచ్చి చెప్పిన 29 కోసం రెడీగా.